హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు fnqgxt.com. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ఏ సెక్టార్స్ ఎలా పర్ఫార్మ్ చేశాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం సెక్టార్ వైజ్ గా చూసుకుంటే ఈ రోజు హైయెస్ట్ గెయిన్ వచ్చిన సెక్టార్ అయితే మాత్రం నిఫ్టీ రియాలిటీ అని చెప్పుకోవచ్చు అండి. 1.6% ఇదే హైయెస్ట్ గా ర్యాలీ అయిన సెక్టార్. నెక్స్ట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ అండి, 1.2%. తర్వాత సేమ్ ఈక్వల్ గా మనకి నిఫ్టీ ఐటీ కూడా. ఈ మూడు సెక్టార్స్ కూడా మనకి 1.2% కంటే ఎక్కువ పెరిగాయి. మైనస్ లో క్లోజ్ అయిన సెక్టార్ అయితే మాత్రం నిఫ్టీ మీడియా అండి, 1% ఫాల్ అయింది. మిగతా సెక్టార్స్ అన్ని కూడా న్యూట్రల్ గానే ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా ఇండియా విక్స్ చూసుకుంటే ఈ రోజు 1.7% ఫాల్ అయిందండి. ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూసుకుంటే 1 డే టైం ఫ్రేమ్ లో స్టిల్ ఇంకా బేరిష్ గానే ఉంది. సో ఇంకా బుల్లిష్ మూమెంటం లోకి అడుగు పెట్టలేదు 1 డే టైం ఫ్రేమ్ లో అయితే. బట్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో అయితే మాత్రం ఆల్రెడీ బుల్లిష్ గా చేంజ్ అయింది ఈ క్యాండిల్లోనే. సో ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ గా చేంజ్ అయినప్పుడు మనం ఏ లెవెల్స్ వేసుకుంటామండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే యాక్చువల్గా ఇది రెసిస్టెన్స్ జోన్లో ఉంది. మార్నింగ్ నుంచి పెద్దగా మూమెంటం లేకపోవడానికి, అంటే 1 అవర్లో మూమెంటం లేకపోవడానికి కారణం కూడా రెసిస్టెన్స్ జోన్లో ఉందండి. సో రేపటి మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకు వస్తుందా, రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేసి అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుందా అనేది చూడాలి. బట్ బ్యాంక్ నిఫ్టీలో 1 డే టైం ఫ్రేమ్ లో చూడండి ఒకసారి. 1 డే టైం ఫ్రేమ్ లో యాజ్ పర్ ద ఈఎంఏ ప్రకారం బుల్లిష్ గా టర్న్ అయినట్టు చూపిస్తుంది. బట్ ప్రిఫరెన్స్ 1 కానీ 2 కానీ ఇంకా బుల్లిష్ గా టర్న్ అవ్వలేదు, స్టిల్ బేరిష్ గానే ఉన్నాయి. ఏదండి 1 డే టైం ఫ్రేమ్ లో. బట్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో మాత్రం బుల్లిష్ గా టర్న్ అయ్యాయి. సో నేను మీకు మార్నింగే పెట్టానండి, మార్నింగ్ ఫస్ట్ అవర్ లోనే నేను ఒక పోస్ట్ పెట్టాను, చూసారా అండి. స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది మనకి ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసింది. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంది 1 అవర్ టైం ఫ్రేమ్ లో. సో జాగ్రత్తగా ఉండండి అని నేను క్యాండిల్ ఇక్కడ ఉన్నప్పుడే నేను ఆల్రెడీ మన గ్రూప్ లో అప్డేట్ చేశాను. ఓకే, ఈ రోజు మాత్రం ట్రేడ్స్ అయితే మాత్రం చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ట్రేడ్స్ వచ్చాయండి. సో ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. 5 minutes and 15 minutes రెండిటిలోనూ కలిపి మీకు కంబైన్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా వినండి. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అండి. సో ఇది బుల్లిష్ క్యాండిల్ వేసింది కదా. బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో కదండి, ఇది మనం వేసుకునే లెవెల్ అనేది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము, దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్ అండ్ దిస్ ఇస్ అవర్ టార్గెట్ కదా. బట్ ఇది మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత థర్డ్ క్యాండిల్లో వచ్చి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది స్టాప్ లాస్ కొట్టేస్తుంది. బట్ బేరిష్ గా మారిందా? నో, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఆరామ్సే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటండి, ఇక్కడ లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే స్వింగ్ లోలో ఒక 27 పాయింట్స్, 27 to 28 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. సో హ్యాపీగా వెళ్ళింది. సింగిల్ క్యాండిల్లో రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయింది అండ్ రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు, అంటే 60 పాయింట్స్ అండి. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్, చాలా మంచిగా వెళ్ళింది. నెక్స్ట్ ఇది కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడైతే బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. బట్ ఎక్కడ 60 కంటే పైన బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో తీసుకుంటామా? తీసుకుంటే టార్గెట్ వరకు రావడానికి టైం పడుతుంది. సో టార్గెట్ కి అంత తొందరగా రాదు అని మనం ఇప్పటికే చాలా సార్లు మాట్లాడుకున్నామండి. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఈ క్యాండిల్లో ఎంతవరకు రావాలండి? స్వింగ్ లో టు స్వింగ్ హై కదా. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక 26 to 27 పాయింట్స్. ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. స్టాప్ లాస్ కొట్టి మళ్ళీ ట్రేడ్ ఇచ్చిందండి. స్టాప్ లాస్ కొట్టి ఇదే క్యాండిల్ లేదా దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ట్రేడ్ ఇచ్చింది. ఇది కూడా ఎక్కడ ఇచ్చిందండి? 60 అబోనే, 60 అబో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో టార్గెట్ వరకు రావడానికి టైం పడుతుంది, లేదా టార్గెట్ వరకు రాదు కూడా. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్, 25 పాయింట్స్ టార్గెట్. టార్గెట్ వరకు అయితే రాలేదు కానీ దాదాపుగా 18 పాయింట్స్ వచ్చిందండి. అంటే 1:1 కంటే ఎక్కువే వచ్చింది. మనం 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 18 పాయింట్స్ to 19 పాయింట్స్ వచ్చింది. అంటే 1:1 కంటే ఎక్కువే వచ్చింది, బట్ టార్గెట్ వరకు రాలేదు. నెక్స్ట్ ఏం చేసిందండి, మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్ గా మారిపోయింది. ఎక్కడండి, ఎక్కడ మారింది బుల్లిష్ గా? అబో 60 కంటే అబో మనకి ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ కానీ. యాక్చువల్గా అయితే ఈఎంఏ ప్రీవియస్ క్యాండిల్లోనే ఈ క్యాండిల్లోనే ఎంట్రీ ఇచ్చింది. బట్ ఆర్ఎస్ఐ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ మాత్రం మనకి ఇక్కడ స్లైడ్ గా కన్ఫర్మ్ చేశారు. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు
ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే లిటిల్ బ్రదర్ దగ్గర ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం 25 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 37 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వెళ్ళింది, టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ లో కొంతసేపు కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ ఈ జోన్ లో మళ్ళీ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఈ బేరిష్ ఎంట్రీ ఎక్కడ ఇచ్చిందండి? 60 కంటే బిలో ఇచ్చింది. సో ఇది టార్గెట్ కి రావడానికి అవకాశం ఉంది. సో ఎంతవరకు రావాలి టార్గెట్ అంటే? స్వింగ్ లో టు స్వింగ్ హై. మనం ఈ స్వింగ్ తీసుకోకూడదు, ఈ స్వింగ్ తీసుకోవాలి. ఈ స్వింగ్ లేకపోతే అప్పుడు ఈ స్వింగ్ తీసుకుంటాం మనం. ఓకే, సో ఫస్ట్ స్వింగ్ మీకు నేను చాలాసార్లు చెప్పాను కదా, ఫస్ట్ స్వింగ్ అండ్ సెకండ్ స్వింగ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ స్వింగ్ తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 13 to 15 పాయింట్స్ టార్గెట్. ఇది యాక్చువల్గా ఫస్ట్ ట్రేడ్ ఇచ్చినప్పుడు కొంచెం రిస్కీ ట్రేడ్ అండి, తీసుకోవడం కంటే కూడా అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ ఇన్ కేస్ మీరు తీసుకునేలా ఉంటే ఈ క్యాండిల్లో వచ్చి ఫస్ట్ టార్గెట్ని అయితే హిట్ అయింది చూడండి. ఈ టార్గెట్ వచ్చి రెసిస్టెన్స్ జోన్లో టచ్ అయింది, ఇక్కడ మీరు తీసేయచ్చు. మళ్ళీ పైకి వెళ్ళి లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయినప్పుడు ఈ క్యాండిల్లో మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి. ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుని లిటిల్ బ్రదర్ కంటే కొంచెం పైకి మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 15 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 15 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయ్యి సపోర్ట్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ కరెక్ట్ గా చూడండి, ఇక్కడ చూస్తే ఈ జోన్ లో మనం 15 minutes లో పెట్టుకున్నప్పుడు, అంటే మీకు నేను ఫస్ట్ది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది కదా, ఇక్కడ కానీ మనం 15 minutes లో పెట్టుకుని చూస్తే చూడండి, ఇక్కడ 15 minutes ఈఎంఏ కంటే చాలా దూరంలో ఉంది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినా కానీ కిందకి రావడానికి చాలా కష్టం. ఇక్కడ మనకి ఫస్ట్ ట్రేడ్లో అదే జరిగింది. 5 minutes లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ చూసారా, ఇక్కడ 5 minutes లో బేరిష్ ట్రేడ్ ఇచ్చింది, బట్ 15 minutes లో చాలా దూరంగా ఉంది ఈఎంఏకి. సో కష్టం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఈ జోన్ లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ జోన్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు 15 minutes లో చూసుకుంటే ఏం జరిగిందండి? 15 minutes లో కూడా మనకి బుల్లిష్ గా టర్న్ అయింది ఈ క్యాండిల్లో. సో మనం 5 minutes లో పెట్టుకుంటాము. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 21 పాయింట్స్ టార్గెట్. టార్గెట్కి అయితే వెళ్ళింది కానీ స్లో అండ్ స్టడీగా వెళ్ళిందండి, చాలా స్లో అండ్ స్టడీగా వెళ్ళింది. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. నిఫ్టీ అయితే టెక్నికల్ పరంగా బాగానే మూవ్ అయింది. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 5 minutes క్యాండిల్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్ క్యాండిల్ అండి. ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఎక్కడండి? అబోవ్ 60 కంటే పైన బుల్లిష్ ఎంట్రీ ఇస్తే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అని నేను మీకు చాలా సార్లు చెప్పాను. ఇది మెంటార్షిప్ స్టూడెంట్స్ కి తెలుసండి. ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఏంటి, ఎక్స్ట్రీమ్ బేరిష్ ఏంటి. మెంటార్షిప్ స్టూడెంట్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారండి. ఐ అప్రిషియేట్ దట్. చాలా మంచి పాయింట్స్ తీస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇది ఎంట్రీ ఇచ్చింది కదా, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఉందండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంత వరకు వేయడానికి అవకాశం ఉంది? ఒకసారి 15 minutes లో పెట్టి చూడండి. ఎందుకంటే 5 minutes లో వేయడానికి జోన్ లేదండి. ఒకసారి 5 minutes లో కూడా మీకు వేసి చూపిస్తాను చూడండి. 5 minutes లో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇది యాక్చువల్గా రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో కానీ ఇక్కడ మనకి 60 కంటే అబోవ్ ఇచ్చింది ఎంట్రీ. సో మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి. కాబట్టి 15 minutes లో పెట్టుకుని స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఈ జోన్ కూడా రెసిస్టెన్స్ లోనే ఉంది, బట్ రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది, మనకు ఐడియా ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, నేను అందుకే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నానండి. ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాను, 20 పాయింట్స్తో బయటకు వచ్చేసా. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ నేను గెయిన్ చేశానండి. ఎందుకంటే ఇక్కడ నాకు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 160 పాయింట్స్ టార్గెట్. ఇది 160 కాదండి, యాక్చువల్గా ఏంటంటే అదే క్యాండిల్ మనకి 200 పాయింట్స్ వరకు ఇచ్చింది. ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి, నార్మల్ ట్రేడ్ కాదు. చాలా బాగా మూవ్ అయింది. ఇది ఈవెన్ 1 zone ని కూడా దాటి పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు జస్ట్ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది అంతే. ఇక్కడెక్కడా కూడా మనకి బేరిష్ ఎంట్రీ లేదు. ఎందుకు లేదని చెప్తున్నాను, ఇక్కడెక్కడా కూడా మనకి ఎంట్రీ ఇవ్వలేదు, బట్ ఈ ఏరియాలో మాత్రం స్లైట్ గా బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఈ జోన్ నుంచి ఈ జోన్ కి స్లైట్ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. బట్ ఎక్కడుందండి ఒకసారి చూడండి. 15 minutes లో చూస్తే ఇది ఈఎంఏకి చాలా దూరంలో ఉంది. మనకి ఎంట్రీ ఎక్కడైతే ఇచ్చిందో 5 minutes లో అక్కడ 60 కంటే పైన ఉంది. అట్ ద సేమ్ టైం 5 minutes లో 60 కంటే పైన ఉంది. 15 minutes లో ఈఎంఐకి చాలా దూరంలో ఉంది, అసలు సంబంధమే లేకుండా ఉందన్నమాట. సో అటువంటప్పుడు మనం బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా కానీ చాలా చిన్న చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేయాలి, హోల్డ్ చేయకూడదు. ఓకే, సో ఇది కిందకు వచ్చింది, కిందకి రావడానికి ట్రై చేసింది యాక్చువల్గా. సో యాక్చువల్గా రావాలి అంటే ఎంతవరకు రావాలండి? స్వింగ్ లో టు స్వింగ్ హై. ఈ రోజు స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్గా ఇంతవరకు రావాలి కదా, 200 పాయింట్స్. బట్ ఇది లిటిల్ బ్రదర్ ని కూడా టచ్ చేయలేదు, చూసారా? ఈవెన్ లిటిల్ బ్రదర్ ని కూడా టచ్ చేయలేదండి కిందకు వచ్చి.
ఇక్కడిక్కడే తిరిగింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎవరైనా ఒకవేళ బేరిష్ ఎంట్రీ తీసుకుని ఉంటే మీరు కన్సిడర్ చేయవలసింది 2 విషయాలు. ఒకటి 15 minutesలో 60 కంటే పైన ఉంది, సో కిందకి రావాలి అంటే చాలా స్ట్రెంత్ ఉండాలి. రెండో విషయం 5 minutesలో 60 కంటే పైన ఎంట్రీ ఇచ్చింది, కాబట్టి అది టార్గెట్కి రావాలంటే చాలా కష్టం. ఎంట్రీ ఇచ్చిందండి 5 minutesలో, బట్ టార్గెట్కి రావాలంటే చాలా కష్టం. సో ఈ 2 దృష్టిలో ఉంచుకుంటే మీరు ఈ ట్రేడ్లో అయితే మాత్రం లాస్ అవ్వరండి. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా చిన్న చిన్న లాస్ బుక్ చేసినా కానీ ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది మార్కెట్. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే నేను ఈ లెవెల్ కూడా అప్డేట్ చేశా. నేను రిస్కీ ఎంట్రీ తీసుకున్నానండి అని చెప్పాను, గుర్తుందా అండి? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మార్కెట్ యాక్చువల్గా ఇంతవరకు వెళుతుంది అని నేను పోస్ట్ చేశా. ఎందుకంటే యాక్చువల్గా అదే జోన్ ఉందండి, బట్ నేను రిస్కీ ఎంట్రీ యాక్చువల్గా ఇది ఈ క్యాండిల్ హాఫ్లో ఉండగానే నేను ఎంట్రీ తీసేసుకున్నా. ఎందుకు తీసుకున్నారండి అని ఒకళ్ళిద్దరు అడిగారు. సో అది మెంటార్షిప్ స్టూడెంట్స్కి ఎలా అనేది నేను వాళ్ళకి క్లియర్గా విత్ ఇమేజ్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి పర్సనల్గా. సో మెంటార్షిప్ స్టూడెంట్స్కి అయితే అర్థమవుతుందండి ఎందుకు తీసుకున్నాను ఇక్కడ అనేది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 35 points స్టాప్ లాస్ అండ్ 200 points టార్గెట్. యాక్చువల్గా ఇంతవరకు వెళ్ళాలండి మార్కెట్, బట్ ఇది మార్కెట్ క్లోజ్ అయిపోవడం వల్ల అప్ టు 160 points వరకు వెళ్ళింది. ఇది లాస్ట్ ట్రేడ్ కాదండి, 160 points వెళ్ళిందండి. 160 points అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఈవెన్ మీరు ఇంతవరకు హోల్డ్ చేయకపోయినా ఇక్కడ మీరు ఈవెన్ లిటిల్ బ్రదర్ దగ్గర తీసేసినా సరే మీకు 76 points అండి. ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అనమాట. సో మళ్ళీ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తానికి ట్రై చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ కానీ లేదా ఈ గ్రీన్ క్యాండిల్లో కానీ మీరు ఎంట్రీ తీసుకున్నా సరే మళ్ళీ ఇంకొక 80 points వచ్చింది. సో ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఎక్స్ట్రాడినరీగా టెక్నికల్స్ వర్క్ అయ్యాయి. ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరు ఎన్ని పాయింట్స్ తీశారు, ఒకవేళ ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అయితే ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.